జిల్లా నర్సరావుపేట బహుజన సామాజిక ఉద్యమకారుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలకు రాజకీయ కోణంలో చూడొద్దు. బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా నూజివీడులో ఈ నెల 15న 5,000 మంది బీసీ సంఘాల ఆధ్వర్యంలో దిగ్విజయంగా సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా నూజివీడులో ఈ నెల 15న 5,000 మంది బీసీ సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆ తర్వాత కొన్ని సోషల్ మీడియాలో దుష్ట శక్తులు విగ్రహ హస్తం చేయడమే కాకుండా అవమానపరిచిన దుశ్చర్యకు ప్రక్షాళనగా నర్సరావుపేటలోని జ్యోతిరావు పులే విగ్రహం వద్ద సర్దార్ గౌతులచ్చన్న చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నర్సరావుపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు యామ మురళి తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన్ శంకర్రావు గారి పిలుపు మేరకు, అదేవిధంగా వివిధ బీసీ కుల సంఘాల పిలుపు మేరకు సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక పాలాభిషేకం అనే కార్యక్రమం ఎందుకు జరగాల్సి వచ్చింది అంటే, ఈ నెల 15వ తారీఖున నూజివీడులో అక్కడ గౌడ సామాజిక వర్గం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ పిలిచి సుమారుగా ఒక 5,000 మంది జనాభా కూడికతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేశన్ శంకర్రావు గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో సర్దార్ గౌతులచ్చన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందుకు ఒకటే కారణం, మరి గత 2 వారాల కిందట నూజివీడులో స్వతంత్ర సమరయోధులు సర్దార్ బిరుదాంకితులు శ్రీ గౌతులచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఆ విగ్రహ ఆవిష్కరణ బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడ సోదరులందరూ కూడా కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ నాయకులు, అలాగే అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా హాజరవడం జరిగింది. ఆ సందర్భంగా కొంతమంది పాలకపక్షం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు